సబ్బాతు దినము నియమించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచి యెహోవా నామమును తొలిసారిగా చేర్చి ఉత్పత్తి క్రమము అని 11 మార్లు ఉపయోగించి పాపమెరుగని కాలమున మంటితో నరుని నిర్మించి జీవవాయువు ఊది జీవాత్మను రూపొందించి మంచి చెడుల ఫలవృక్షమును తినవద్దని ఆజ్ఞ ఇచ్చి తింటే మరణిస్తారని హెచ్చరించి ఆదాము ఒంటరితనము మంచిది కాదని యోచించి సాటి అయిన స్త్రీని నిర్మించి హవ్వను చేసి వివాహము జరిపించి వారిద్దరిని ఏక శరీరులుగా నుంచి ఏదెను తోట అను గృహమును నిర్మించి దిగంబరులను ఎరగక జీవించే దేవాది దేవుడు సమస్త సృష్టిని సంపూర్తి గావించే సృష్టికర్త అంతయు మంచిదిగా భావించే